హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి, చాలా పెద్ద సైజు. 40 ఇంచెస్ నడుము లూజు, 40 ఇంచెస్ చెస్ట్ లూజు, చెస్ట్ నడుము సమానంగా ఉన్న బ్లౌజ్ అనమాట. ఇలాంటివి వచ్చినప్పుడు మీకు చూపించాలి కదా. ఇంక ఇది వచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అండి, అందుకని నేను లైనింగ్ తడపలేదు. ఇది వచ్చేసి సిల్క్ మిక్స్ ఉందన్నమాట. ఇంకా తడపకపోయినా ఏం పర్వాలేదని చెప్పేసి కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్స్గా వేసేసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్ తీసిన తర్వాత బాడీ పార్ట్ తీస్తాను. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసుకొని కింద హెచ్చు తగులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నేను హెమ్మింగ్కి పెడదాం అనుకున్నానండి ఫస్ట్. కాకపోతే ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది చాలా చిన్నగా వచ్చిందనమాట. ఇంకా సైజుకి చూస్తే హ్యాండ్స్ అన్లోడింగ్ తిప్పున్నాయి. ఇంకా మనం కూడా అన్లోడింగ్ తిప్పేద్దాము, లేదా పైపింగ్ చేద్దామని చెప్పేసి తర్వాత నేను ఇంకా 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, చాలా పెద్ద సైజ్ అనమాట. మన కామ్ రౌండ్ వచ్చేసి కూడా 9.5 ఉంది. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ హైట్ దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయాలి. చంక డౌన్ వచ్చేసి ఎలా ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఇలా మీకు రఫ్గా గీసి చూపిస్తున్నాను కదా. ఇది కరెక్ట్గా ఉందా లేదా, మనకు సరిపోతుందా లేదా డౌన్ అనేది ఒక్కసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ ఏ నెంబర్తో వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు 9.5 ఇంచుల ఆమ్ రౌండ్ ఉందండి. అంటే ఖచ్చితంగా 3.5 ఇంచుల చంక డౌన్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే లావుగా ఉంది కదా హ్యాండ్ అనేది, తక్కువగా పెడితే పట్టినట్టు ఉంటుందన్నమాట. 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సైజ్ ప్రకారం కరెక్ట్గానే ఉంది, మనం వేసిన మార్కింగ్ కరెక్ట్గానే ఉంది. కాబట్టి అదేవిధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు కంపల్సరీగా తీసేయాలండి. చూడండి, ఇక్కడ చంక టైట్ కుట్టు వచ్చేసి చివరన వచ్చిందనమాట. ఇంకా నేను లోతు అయితే తీస్తున్నాను, వీడియో కోసమే తీస్తున్నానండి. ఇలా వస్తే చంక జాయింట్లు వేసుకున్న తర్వాత తీస్తాను, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ లోతు అయితే ఈ విధంగా 3/4 ఇంచ్ లోతు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక టక్స్ ఇచ్చేసాను. చంక టైట్ కుట్టుకు మధ్యలోనే తీయాలండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని తీసేసాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము. ఓపెన్స్ అటువైపు నుండి, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద సమానంగా ఉంది క్లాత్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను, కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ని ఉల్టా తీసేసుకోవాలి. ఉల్టా తీసేసుకొని నడుము భాగాన్ని మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను నేను. టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి హైట్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ స్ట్రేట్గా పట్టేసుకొని హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసేసుకోవాలి. ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని ఇక్కడ ఈ విధంగా అయితే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసేసాను. ఈ చివరిన లాస్ట్కి ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ స్ట్రేట్గా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ మొత్తం మనకు పడుతుందన్నమాట. దీంట్లో చెస్ట్ చూసుకోవాలి, నడుము లూజ్ ఎంత ఉందో కూడా చూసుకుందాం. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఉక్స్ సైడ్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా చూడండి, ఇంత పెద్ద సైజుకి 4 ఉక్సులు పెట్టారనమాట వీళ్ళెవరో. చూడండి, ఇక్కడ మనకు 10 ఇంచుల చెస్ట్ ఉందన్నమాట. అంటే 2 భాగాల మీద 10 అంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి కూడా 40 ఇంచెస్ ఉందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 నడుము చెస్ట్ సమానంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2/3 ఇంచులు తీసుకుంటున్నానండి. కుట్టేసరికి 3 ఇంచులు అవుతుంది. పడుతుందా అంటే పడుతుందండి, వెడల్పుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. 2/3 ఇంచుల నెక్ వెడల్పు తీసుకొని షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోండి. 1/2 ఇంచ్ కుట్టు కోసం కింద వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, పైన 2/3 ఇంచులు పెడితే కింద 3 ఇంచులు పెట్టేశాను. ఇలా స్ట్రేట్గా ఆ మార్కింగ్ని కలిపేసుకుని ఒక లైన్ వేసేసి ఈ బాక్స్ దగ్గర చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాంటి రౌండ్ స్కేల్ వాడాల్సిన అవసరం కూడా లేదండి. ఈ స్ట్రేట్ స్కేల్ ఒకటి ఉంటే చాలు, మీకు ఉంటే వాడండి, రౌండ్ స్కేల్ ఉంటే కూడా వాడండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత
పెట్టేసుకొని కుట్ల కోసం ఎక్స్ట్రాగా కొద్దిగా క్లాత్ తీసేసుకుంటే మనకు కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ వచ్చేసి 9.5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 6.5 ఇంచుల చంక డౌన్ పడుతుందండి. ఈ సైజ్కి పెద్ద సైజ్ కదా, 6.5 ఇంచుల చంక డౌన్ ఇచ్చేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచు పడుతుందండి, ఎందుకంటే లావుగా ఉన్న సైజ్ కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని పైన 1/2 ఇంచు కుట్లకు వదిలేసుకొని మనకు 9.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఈ విధంగా ఒకసారి టేప్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు ఒక్క గీత అంత తగ్గింది. అందుకే కొద్దిగా కిందికి డౌన్ చేసి మళ్ళీ రౌండ్ చేశానమాట. సరిపోతుంది మనకి. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇది ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ కూడా అంత నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా పెద్ద సైజు కదా, మామూలు సైజెస్ ఎప్పుడు చూపిస్తుంటాం, అందుకే పెద్ద సైజు చూపిస్తున్నాను ఈరోజు. బ్యాక్ టక్స్ నుంచి ఇక్కడ ఈ చివరన నడుము దగ్గరికి ఒక 1/2 ఇంచులు లోపలికి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి కుట్టిన తర్వాత. ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటా టైట్ కుట్ల దగ్గర, బ్యాక్ టక్స్ వేసే దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగేనండి, క్రాస్ కటింగ్ ఏమీ కాదు. ఓపెన్స్ నా వైపున ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి మనం సైజ్ ప్రకారం తీసుకోవాలి కదా, అందుకని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను నెక్ దగ్గర కూడా. తర్వాత చెక్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచు లోతు చూడండి, ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచు లోతు అనేది లోపలికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఇది స్ట్రేట్ కటింగే కాబట్టి నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇలా అయినా చూసుకోవచ్చు, బ్లౌజ్తోనైనా చూసుకోవచ్చు. స్ట్రేట్ కటింగ్కి నాకు 13 ఇంచులు వచ్చింది. నేను 13.5 ఇంచులు తీసుకుంటున్నాను, ఎందుకంటే 1/2 ఇంచు కింద పైన ఖర్చుకు వెళ్తుంది కదా. తీసేసుకున్న తర్వాత అక్కడికి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి, ఇలా స్ట్రెయిట్గా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసుకోవాలి. అది ఎలా అంటే చూడండి, ఒక సైడ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్కి, ఒక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే నాకు 6.5 ఇంచుల నెక్ అయితే ఉందండి. పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి, ఇలా నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత రావాలంటే ఒకసారి సైజ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలండి. చూడండి, కుట్టిన తర్వాత 4.5 ఇంచులు ఉంది. నేను ఇంకా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచులకు మార్కింగ్ వేసేసి ఈ విధంగా షేప్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు డాట్ వచ్చేసి ఈ సైజుకి షోల్డర్కి ఎదురుగా రావాలంటాం కదా, 3.5 ఇంచులకు డాట్ స్టార్టింగు, 2.5 ఇంచుల డాట్ వెడల్పు తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసామంటే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ కూడా వస్తుందండి. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సైడ్ కుట్ల వైపున నాకు కొంచెం కిందికి దింపాల్సి ఉంటుంది అన్నమాట, ఎందుకంటే సైడ్ వైపున కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగులు రాకుండా ఉండేందుకు ఈ సైడ్ వైపున చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలాంటి గుర్తులు లేకుండా ఎలా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఈజీ మెథడ్లో అనుకుంటే మాత్రం వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయ్యిందండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏమైనా యూజ్ అవుతుండొచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి, మార్కింగ్ ఉన్న విధంగా. ఇలా ఈ సైడ్ వైపున చూసారా కొంచెం మనకి కిందికి దిగినట్టుగా ఉంది కదా, అది కుట్టేసరికి సరిపోతుందండి. సైజుకి అంత క్లాత్ ఉంది కాబట్టి నేను అంత పెట్టేశాను అనమాట. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా ఆమ్ రౌండ్ సైడ్ అవసరం లేదండి, ఎందుకంటే మెయిన్ డాట్ వేస్తే అది వచ్చేస్తుంది డాట్ అనేది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసి అయినా వేసుకోవచ్చు. ఈ దానికి నేను ఎలా కట్ చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ మనకు అక్కడ ఒక మార్కింగ్ వేసేసాను నేను, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత. ఇక్కడ దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే క్రాస్ బెల్ట్ సరిపోతుంది. స్ట్రేట్ కటింగ్లో ఈ మెథడ్ యూజ్ అవుతుందండి కటింగ్ చేసే వాళ్ళకి.
నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాను. కుట్ల కోసం ఇంకా 1 ఇంచ్ యాడ్ చేసి ఆ షేప్ అలాగే తీసేసాను చూడండి ఇక్కడ. చూస్తున్నారు కదా, అయిపోయింది ఇంకా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ కట్ చేసే షార్ట్ వీడియో పెడతానండి, ఎందుకంటే అడ్జస్ట్ చేసి కట్ చేయాలన్నమాట. ఇంకెలా అడ్జస్ట్ చేశారనేది మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోలో వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.